నకిలీ బంగారం పెట్టి బ్యాంక్ ను మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్ నగర్ సీఐ చలమందరాజ్ తెలిపారు. నేరేడుచెర్ల మండలం వైకుంఠాపురం గ్రామానికి చెందిన కేశవరపు రాజేష్ మిర్యాలగూడలో రాజేష్ గోల్డ్ వర్క్ షాప్ పెట్టి నష్టపోయాడు. దాంతో చేసిన అప్పులు తీర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి, నెల్లూరు నుంచి నకిలీ బంగారు కట్టు తయారు చేయించాడు. గరేడిపల్లి మండలం రాయనగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రైజర్ గా పనిచేస్తున్న నల్గొండ జిల్లా బొమ్మకల్లు గ్రామానికి చెందిన జిల్లేపల్లి నరేందర్ తో ఉన్న పాత పరిచయంతో ఆయనను కలిశాడు. వీరిద్దరూ కలిసి బ్యాంక్ ను భారీగా మోసం చేయడం ప్రారంభించారు. రాజేష్ తన పేరు మీద నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకోవడంతో పాటు అతని భార్య వర్షిత, అతడి బంధువులు కోమెరపూడి వెంకటాచారి, కణితి సాయిరాం, ఎర్రగొర్ల పరశురాం, దోనేటి ముఖేష్, మొక్కూరి సూర్య చేత విడతల వారీగా నకిలీ బంగారం పెట్టి సుమారు 53,89,000 లోన్ తీసుకున్నారు. మే 10న రెన్యువల్ కోసం వెళ్లగా మోసాన్ని బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు కేశవరపు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని హుజూర్ నగర్ న్యాయస్థానం ముందు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. గోల్డ్ గిఫ్ట్ ఫేక్ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి విషయంలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాజేష్ అనే వ్యక్తి అతను మొదటగా 2023 జనవరి ఆ ప్రాంతంలో ఫస్ట్ ఒక 70,000 రూపాయలు ఒక 3 తులాల గోల్డ్ పెట్టి 70,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అతను అక్కడటువంటి అప్రైజర్తో గుమ్మక్కై ఫస్ట్ టైం అతను దాన్ని చేస్తాడు. ఆ విధంగా అప్రైజర్తో అతనికి ఉన్నటువంటి అనుబంధాన్ని అడ్డంగా పెట్టుకొని అతను 8 అకౌంట్లు లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తూ తద్వారా అతను యూట్యూబ్లో మొదటి విధంగా గోల్డ్ స్మిత్గా తన యొక్క వ్యాపారాన్ని మిగతా ప్రాంతంలో తన స్నేహితులు పరిశ్రమతో కలిసి ప్రారంభిస్తాడు. అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో రిత్విక్ గోల్డ్ నెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి బండిల్ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర బంగారాన్ని 1 తులం బంగారంతో 1 తులం ఆర్టికల్ ఏ విధంగా చేయాలో అక్కడ ఏ విధంగా అమ్ముతారో తెలుసుకుని దానిని ఈ విధంగా మోసానికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో నరేంద్రతో కుమ్మక్కై దపదపాలుగా కుటుంబ సభ్యులు 4 మరియు స్నేహితులు 3 ఆ అప్రైజర్తో కలిపి 8 మంది వీళ్ళందరూ కుమ్మక్కై రిత్విక్ గోల్డ్ నుంచి అక్కడి నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి అది నకిలీ బంగారాన్ని ఇక్కడ బంగారంగా ఇతనితో ఆల్రెడీ అప్రైజర్తో కుమ్మక్కై ఉన్నారు కాబట్టి అతని ద్వారా దాన్ని ఓకే నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకు ద్వారా మొత్తం 53,89,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్యాంకులో రెగ్యులర్గా ఉన్నటువంటి 6 months ఒకసారి మరియు 3 months ఒకసారి ఆడిట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు 3 lakhs లోపల కనుక నగదు ఉన్నట్లయితే ఆడిట్ చేయరు, కానీ 3 lakhs దాకా ఆడిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఆడిట్ చేసిన సందర్భంలో ఇది ఫేక్ గోల్డ్ అనే విషయం బయటకు వచ్చింది. గడ్డపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఆధారంగా తీసుకొని ఈ యొక్క కేసును చేయించడం జరిగింది. ఈ కేసును చేయించే క్రమంలో నెల్లూరులో రిత్విక్ గోల్డ్ షాపు మరియు తెనాలి వంటి షాపు దగ్గర వీరి రకరకాలుగా వాళ్ళని వెరిఫై చేసుకుంటూ అన్నింటినీ కూడా మేము ఛేదించినాము. అందులో భాగంగా ఈ రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఈ ఫోన్ నెంబర్లు మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా పట్టి చట్టం ముందు దోషులుగా చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మేము 7 సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఇది గత 2 years నుంచి జరిగిన క్రమంలో కాబట్టి డబ్బులు రికవరీ చేయలేకపోయినాం, కానీ 7 ఫోన్లు రికవర్ చేస్తూ వీళ్ళందరినీ కూడా చట్టం ముందు అందరినీ కూడా పెట్టడం జరిగింది.